ఫ్యాటీ లివర్ అనేది ఒక మైనర్ ప్రాబ్లం మాత్రమే అని ఎంతోమంది అనుకుంటారు. కానీ మీకు తెలుసా, ఫ్యాటీ లివర్ వల్ల లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఎలానో ఇవాళ తెలుసుకుందాం. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ at ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్, చంపాపేట్. లెట్స్ నో హౌ ఫ్యాటీ లివర్ కెన్ కాజ్ క్యాన్సర్. వాట్ ఈజ్ ఫ్యాటీ లివర్? వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అనేది ఒక కండిషన్. ఎప్పుడైతే మన ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో అప్పుడు మన లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇనీషియల్ స్టేజెస్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎలా ఉంటుంది. తర్వాత మెల్లమెల్ల లివర్ డ్యామేజ్ అవ్వడము, దాని తర్వాత లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, అక్కడ నుంచి లివర్ క్యాన్సర్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో హౌ డస్ ఇట్ స్టార్ట్ ఫస్ట్? ఎప్పుడైతే మన బాడీలో ఇన్సులిన్ హార్మోన్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో, మనం ఎప్పుడైతే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ తింటామో, యాక్టివిటీ సరిగ్గా లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో, ఆల్కహాల్ దానికి యాడ్ చేసినట్టయితే లివర్ అనేది ఆ ఎక్సెస్ ఫ్యాట్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల అదంతా ఫ్యాట్ అంతా కూడా లివర్లోనే డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ స్టేజ్తో వెన్ ద లివర్ ఈజ్ లెస్ దాన్ 33% ఆక్యుపైడ్ బై ఫ్యాట్, దట్ ఈస్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. ఎప్పుడైతే 33 to 66% లివర్ ఈజ్ కవర్డ్ బై ఫ్యాట్, ఇట్స్ కాల్డ్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, and more than 66% is grade 3 fatty liver. Grade 3 fatty liver తర్వాత there is liver failure, cirrhosis of liver and liver cancer. How does it progress? ఇనీషియల్గా ఎప్పుడైతే మనకి ఫ్యాట్ అనేది లివర్లో డిపాజిట్ అవుతుందో ఇనీషియల్ స్టేజెస్లో ఇన్ఫ్లమేషన్ కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ స్టియటోటిస్ ఫేస్. అంటే ఏంటంటే స్టియటోటిస్ మాత్రమే ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. తర్వాత ఆ కొవ్వు అనేది ఎక్కువ అవుతూ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ తర్వాత ఫైబ్రోసిస్ తర్వాత సిర్రోసిస్ తర్వాత లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎస్పెషల్లీ విజరల్ ఫ్యాట్, అంటే నడుము చుట్టూ కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, అధిక బరువు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆర్ఎల్స్ మిగతా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలానే వీటన్నిటితో పాటు ఎవరికైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటూ హై ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారో, బక్కగున్నా కూడా వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా మనం ఫ్యాటీ లివర్ కోసం చెక్ చేసుకుంటూ ఉండడం బెటర్. హౌ డు వి ప్రివెంట్ ద క్యాన్సర్ ఫార్మేషన్ ఇన్ ఫ్యాటీ లివర్? సి వీ వాంట్ టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్ ఎట్ ఎనీ గివెన్ టైమ్స్. సో ఏం చేయగలుగుతాం దానికి? ద ఫస్ట్ థింగ్ వీ క్యాన్ డూ ఈస్ calculating the carbohydrates that we are consuming every day and restricting the carbohydrates, limiting oil consumption, limiting salt consumption, counting calories, making sure that you exercise the calories that you have consumed. అంటే మనం తిన్న ఫుడ్ అంతా మనం ఎక్సర్సైజ్ ద్వారా ఖర్చు పెట్టడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ మనకు ఉంటాయి. ఆల్వేస్ రిమెంబర్, ఫ్యాటీ లివర్ కెన్ ఆల్సో లీడ్ టు క్యాన్సర్. So be careful, be mindful of what you are eating and prevent cancer complications. Fatty liver క్యాన్సర్లోకి మారితే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటిది? ద ఫస్ట్ సిమ్టమ్ ఈజ్ అబ్డామినల్ స్వెల్లింగ్, అంటే మన కడుపు స్వెల్ అవ్వడము, ఫెటీగ్ లాగా రావడము, ఐస్లో జాండీస్ డెవలప్ అవ్వడము, బరువు తగ్గడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ రిమెంబర్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. లెట్స్ ఫోకస్ ఆన్ ఫ్యాటీ లివర్ రివర్సల్. లెట్స్ రివర్సల్ ద ఫ్యాటీ liver and lead a healthy life. Join Fatty Liver Reversal program at Owners Robotics Hospital. This is Dr. P. Ravikiran signing out. Thank you.